ఓకే. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోన్ శ్రీయుతాపదకమలం శ్రీగురువైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితం చ నమావం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే श्रीमदे भक्ति वेदांत स्वामी नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवे प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे. हरे कृष्ण. సో నేను వాల్మీకి రామాయణం, శ్రీ వాల్మీకి రామాయణం, ఇది నెక్స్ట్ సెకండ్ అన్నమాట. అయోధ్యకాండలోంచి మనము బేసికల్లీ ఇలా వాల్మీకి రామాయణం చూద్దామంట. నేను ఫస్ట్ బాలకాండ యాక్చువల్లీ మొత్తం నేను ఆల్రెడీ చాలా రోజుల క్రితం అది నేను ఇక్కడ చర్చించుకున్నాను, అయిపోయింది అనమాట, కంప్లీట్ చేశాను నేను బాలకాండ. ఇప్పుడు అయోధ్యకాండ అయితే మొత్తం స్లోగా చేసేది కుదరదు, మనకు ఓన్లీ 3 days ఉన్నాయి కాబట్టి ఇందులో ముఖ్యంగా మెయిన్ పార్ట్ చూసుకుందామంట. సో ఇందులో చాలా వాల్యూమ్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ వాల్యూమ్, అయోధ్యకాండలో ఇది ఫస్ట్ వాల్యూమ్, 5 volumes ఉన్నాయి. సో ఇందులో బేసికల్లీ ఏంటంటే ఫస్ట్ బాలకాండ ఎండ్ అవుతుంది రాముడు పుట్టిన దగ్గర నుంచి, తర్వాత రాముడు వివాహం సీతారాముల యొక్క కళ్యాణం వరకు అది బాలకాండ అనమాట. ఇంకా దాని తర్వాత వాళ్ళు అయోధ్యకు తిరిగి వస్తారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొంతకాలం తర్వాత దశరథుడు ఇలా కోరిక కలుగుతుంది అనుకుంటాడు, నేను రాముణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటాడు. అలా ప్రజలు కూడా అలాగే కోరుకుంటారు దశరథుడిని. అప్పుడు దశరథుడు రాముణ్ణి పిలిచి ఆయన యొక్క కోరికను కూడా వ్యక్తం చేస్తాడు. ఈ విధంగా నిన్ను యువరాజుగా చేయాలనుకుంటాను, ఇప్పుడు నేను ఎలాగో వయసు అయిపోతున్నాను కనుక నేను అందుకనే ఈ బాధ్యతలన్నీ, రాజ్యాన్ని పరిపాలించే బాధ్యతలు మెల్లిగా నీకు చెప్దాం అనుకుంటున్నాను, అందుకే నేను నిన్ను యువరాజుగా చేద్దాం అనుకుంటున్నాను అంటాడు. తర్వాత దశరథుడికి నైట్ టైం పడుకున్నప్పుడు మనకి కొన్ని సంకేతాలు తెలుస్తాయి అన్నమాట. రాత్రి కొన్ని సంకేతాలు చూస్తాడు అతను. అంటే ఆ సంకేతాలు చూసి ఏదో చెడు జరగబోతుంది, ఏదో కీడు జరగబోతుంది అంటే ఆ సంకేతాల ద్వారా నాకు అర్థమవుతుంది. అది కూడా ఒక సైన్స్ అనమాట. అది చూసి ఏదో అంటే నాకు కూడా ప్రాణాపాయం ఉన్నట్టుంది, నేను ఏదో చేయాలనుకుంటున్నా చేయలేనేమో అని అటువంటి ఒక టెన్షన్, యాంగ్జైటీలో పడి మళ్ళీ రాముడిని పిలిచి అది మళ్ళీ ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నాడు, రాముడిని ఇలా యువరాజుగా పట్టాభిషేకం చేయాలనుకుంటున్నారు, అది అవుతుందో లేదో అనే భయంతో ఆయన రాముడిని పిలిచి
ఇంకా డిలే చేయకుండా వెంటనే చేసేయాలనేసి రాముడికి చెప్తాడనమాట. నేను తొందరగా చేద్దాం అనుకుంటున్నాను, ఇది నాకెందుకు కొంచెం భయం వేస్తుంది అంటే అక్కడ చిహ్నాల ద్వారా అంటే ఆ సంకేతాల ద్వారా నాకు అర్థమైపోతుంది, మేబీ నేను నా ప్రాణాలు కూడా వెళ్ళిపోవచ్చేమో ఇక అన్నట్టుగా నాకు కొంచెం సంకేతాలు కనిపిస్తాయి. సో ఫైనల్ గా వశిష్ఠుల వారికి చెప్తారు, ఆయన కూడా ప్రిపరేషన్స్ మొదలు పెడతారు రాముడికి పట్టాభిషేకం చేయడానికి యువరాజుగా. అలాగే తర్వాత ఆ కోశల ప్రాంతంలో, అయోధ్య నగరంలో అందరూ కూడా రాముడి యొక్క ఇప్పుడు అంటే బేసికల్లీ రేపు రాముడికి రేపు యువరాజుగా పట్టాభిషేకం జరుగుతుంది అనేసి అందరూ కూడా ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టేస్తారు. అలా జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మంతర చూస్తుంది, తెలుస్తుంది విషయం. తెలిసిన తర్వాత వెళ్ళి కైకేయికి, మీ అందరూ తెలుసు కైకేయికి ఆమె ఇలా ఈ యొక్క పట్టాభిషేకం చేయకూడదు, జరగకూడదు అని ఆపేయమని కోరుకుంటుంది. ప్లాన్ చెప్తుంది ఏం చేయాలనేది. కైకేయి ఆమె మాట విని దశరథుడి దగ్గర అలాగే 2 వరాలు అడుగుతుంది. ఒకటి రాముణ్ణి అడవికి పంపించాలి వనవాసానికి 14 సంవత్సరాలు, ఇంకోటి భరతుడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలి. సో ఈ విధంగా ఫైనల్లీ దశరథుడు ఎంత ఆమెను ప్రాధేయపడ్డా, బతిమలాడుకున్న ఆమె అసలు పట్టించుకోరు. ఆ విధంగా ఆమె ఇంకా ఎలాగైనా సరే మీరు ఇది చేయాల్సిందే అని కోరుకుంటుంది. సో ఫైనల్లీ ఇంకా దశరథుడు ఆ విధంగా ఒప్పుకోవాల్సి వస్తుంది ఆమె డిమాండ్స్కి. ఇంకా దశరథుడు సుమంత్రాన్ని పిలుస్తాడు. పిలిచి సరే రాముడిని తీసుకొని రా, ఈ విషయానికి చెప్పాలి అని అనుకొని రాముడిని తీసుకొని రా అని చెప్తాడు. సో ఇప్పుడు రాముడి దగ్గరికి వెళ్తాడు సుమంత్ర, వెళ్ళి చెప్తాడు. అంటే ఆయన జస్ట్ ఇట్లా మీ తండ్రి పిలుస్తున్నాడు దశరథుడని. సో వెంటనే ఇంకా రాముడు అక్కడి నుంచి బయలుదేరుతాడు. సో బేసికలీ ఈ వాల్యూమ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న చేతిలో ఉన్న వాల్యూమ్ యాక్చువల్లీ దీని గురించి ఉందన్నమాట. ఇక్కడ 1 సెకండ్, ఇక్కడ కొంచెం కరెంట్ నేను డోర్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మరి ఈరోజు ఈ 3 days మనం ఏం చూద్దామంటే ఇందులో ముఖ్యమైన భాగం ఒకటి ఏంటంటే మంతర ఎవరైతే ఉన్నారో ఆ మంతర కైకేయి ఏం చెప్పింది, కైకేయి ఎలా వరం కోరుకుంది, ఆ టైంలో అసలు ఏం చేసింది కైకేయి అనే విషయాన్ని మనం చూద్దామంట డీటెయిల్గా. అంటే ఇక్కడ 3 chapters ఉన్నాయి ఈ కైకేయి మంతర యొక్క సంవాదము. 3 chapters. ఫస్ట్ చాప్టర్లో మంతర వెళ్ళి చెప్తుంది ఇగో ఇలా జరుగుతుంది, చాలా దీన్ని ఎలాగైనా ఆపాలి అని. అప్పుడు కైకేయికి పెద్దగా ఎందుకు ఆపాలి, అసలు అవసరం లేనట్టుగా అని మాట్లాడుతుంది నెక్స్ట్ చాప్టర్లో. అయినా కానీ ప్రతి ఆమె చెప్పిన వాక్యానికి, కైకేయి చెప్పిన ప్రతి వాక్యానికి మంతర జవాబిచ్చి ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఫైనల్గా అంటే 7th, 8th, 9th 3 chapterలు ఇవి నడుస్తుంది. 9th chapterలో ఫైనల్గా కైకేయి కన్విన్స్ అయిపోతుంది, మంత్ర చెప్పింది కరెక్ట్ అని. ఆమె చెప్పినట్టు చేయడానికి రెడీ అయిపోతుంది. అసలు ఏం చేసింది మంత్ర, ఎందుకు అంటే ఇక్కడ నుంచి మనము ఈ యొక్క ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నమాట. మనకి మంత్ర వంటి వాళ్ళు ఇక్కడ మనకి తాత్పర్యంలో దగ్గర ఇస్తారు, ఆచార్యులు తాత్పర్యం. ఇటువంటి వాళ్ళ యొక్క నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. మంత్ర ఏం చేస్తుందంటే కైకేయి రాముడు అంటే కైకేయికి చాలా ఇష్టం చెప్తుంది కైకేయి సొంతంగానే, మనం చూస్తాము. అటువంటి కైకేయిని అంటే భగవంతుడు రాముడు అంటే చాలా ఇష్టం. అటువంటి కైకేయిని
రాముడిని ద్వేషించే విధంగా తయారు చేస్తుంది ఆ మాటలతో. ఇది అసత్సంగం యొక్క ప్రభావం అన్నమాట. అలా మంతర వంటి వాళ్ళు ఒక్కొక్కసారి మనకు తెలీదు, ఎవరైనా అవ్వచ్చు అది. అలాంటి వాళ్ళు ఒక సాంగత్యం వల్ల మనము ఇప్పుడు మంచిగా భక్తి చేసుకుంటున్నాం, కానీ సడన్ గా భక్తి చేసుకోవడం వదిలేస్తాం ఇలాంటి వాళ్ళ సాంగత్యం మనకు కలిగితే. లేకపోతే అలా ఎవరైతే మనం పూజిస్తున్నామో, ఆరాధిస్తున్నామో వారి పట్లనే మనం ద్వేషించడం మొదలు పెడతాం. ఇటువంటి వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల. అందుకనే ఇటువంటి వారి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అంటే మంతర వంటి వారిని గుర్తించడం వల్ల వారి లక్షణాలు ఏంటి, ఇంకా వారు అసలు ఎలా చేస్తారు, కాబట్టి మనము వెంటనే గుర్తించి ఇలాంటి వాళ్ళని ఎలా మనము ఆపేయాలి. ఇక్కడ కైకేయి మొత్తం మెయిన్ లెసన్ ఏంటంటే, ఇక్కడ మనకు ఆచార్యులు చెప్తారు, కైకేయి బేసికల్లీ ఫస్ట్ లోనే ఆపాల్సింది మంత్రాన్ని, వినకూడదు ఆమె దగ్గర. ఆమె నుంచి చెప్పేటప్పుడే ఆమె ఇలా రాముడికి వ్యతిరేకంగా ఇలా నెగిటివ్ గా మాట్లాడేటప్పుడే ఆమె నుంచి వినకుండా ఆపేయాల్సింది. అది ఫస్ట్ కైకేయి చేసిన తప్పు. అలాంటి తప్పు మనం ఎప్పుడు కూడా చేయకూడదు. అది నేర్చుకోవాల్సిన ఒక లెసన్ అనమాట ఇక్కడ నుంచి. ఒక్కొక్కసారి అలా, ఒక్కొక్కసారి ఇప్పుడు ఆమె రాముని నిందిస్తుంది, భరతుడిని అదే కౌశల్యాన్ని నిందిస్తుంది. ఆ విధంగా ఆమె చాలా ప్రయత్నిస్తుంది. సో అలా ఒక విధంగా భగవంతుడిని నిందించడం అనేది తప్పు. అలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల్ని, దశరథుడిని, కౌశల్యాదేవిని వాళ్ళందరి పట్ల వ్యతిరేకంగా నిందిస్తూ మాట్లాడుతుంది వాళ్ళు. అట్లా వాళ్ళ గురించి చాలా నెగిటివ్ గా మాట్లాడుతుంది. సో ఇలా భగవంతుడు భక్తుల పట్ల నెగిటివ్ గా మాట్లాడి స్టార్టింగ్ లో మనకు అనిపించదు. కైకి చూస్తారు, మీరు గమనిస్తారు, స్టార్టింగ్ లో పెద్దగా అనిపించదు. కైకి అంటే బాగానే ఉంది, పర్వాలేదు అంటే చెప్పేస్తుంది, ఇవంతా రాంగ్ నువ్వు చెప్పేదాన్ని. కానీ అయినా కానీ అవి వింటూ ఆమె కన్విన్స్ అయిపోయింది ఫైనల్ గా. సో అది డేంజర్ అనమాట. మనం అనుకోవచ్చు మేము చాలా స్ట్రాంగ్ భక్తిలో, ఎవరు ఏం చెప్పినా కానీ నెగిటివ్ గా ఎవరి గురించి కానీ, భగవంతుడి గురించి కానీ, భక్తి ప్రాసెస్ గురించి కానీ నాకేం కాదు విన్నా కానీ అనుకోవచ్చు మనం. అనేది ఒక పాయిజన్, ఒక విషయం లాగా అది పనిచేస్తుంది అనమాట. వింటూ ఉంటే మనం కూడా ఒకసారి ఇలా భగవంతుడికి దూరంగా వెళ్ళిపోవచ్చు, లేకపోతే భగవంతుడికి వ్యతిరేకంగా మనం అయిపోవచ్చు. సో ఇది అందుకని మంతర వంటి వారి నుంచి జాగ్రత్తగా ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండడం ఎంత అవసరం అనేది ఇక్కడ ఈ యొక్క ఘట్టంలో మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ శ్లోకం, ఫస్ట్ శ్లోకం అయితే చదువుతాను. మీ దగ్గర లేదో నాకు తెలుసు, అందుకని ఒక్కటే శ్లోకం చదువుతాను. ఎక్కడైనా అవసరం ఉండాలో చూస్తాను. అంటే మ్యాక్సిమం ఏంటంటే వాల్మీకి రామాయణం, ఇలా తాత్పర్యాలు వచ్చేసి అన్ని శ్రీ సాంప్రదాయంలో, మధ్వ సాంప్రదాయంలో ఆచార్యులు ఇచ్చిన తాత్పర్యాల నుంచి యాక్చువల్లీ పుస్తకం రాశారు. సో ఇక్కడ చూద్దామంట. జ్ఞాతి దాసీయతో జాత కైకేయస్తు సహోషిత ప్రాసాదం చంద్ర సంఘాషం అరురోహ యదృచ్ఛయ. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఈ విధంగా ఇప్పుడు యాక్చువల్లీ కైకేయుల బంధువుల యొక్క ఎవరో ఒక పని మనిషి అనమాట, మేడ్ సర్వెంట్, యాక్చువల్లీ దాసి. సో ఆమె అలాంటి ఒక దాసి, జ్ఞాతి దాసి అంటే ఇక్కడ కైకేయికి ఎవరో బంధువులు, తెలిసిన బంధువుల యొక్క దాసి ఆమె. ఇప్పుడు ఆమె ఇచ్చతో ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎక్కడ పెరిగిందో ఎవరికి తెలియదు. ఇప్పుడైతే ఆమె కైకేయి యొక్క భవనంలో, రాజ్మహల్లో ఉంటుంది. కైకేయి ఉన్న చోటే ఉంటుంది ఆమె దాసిలాగా. సో ఆమె ఒకసారి ఇలా క్లైమ్ ద ప్యాలెస్ దట్ అసెంబ్ల్డ్. సో ఒక చంద్ర సంఘాషం అంటే చంద్రుడి లాంటి ఆమె యొక్క ఈ రాజ ప్రసాదం అంటే ప్యాలెస్, మహల్ పైకి ఎక్కిందంట, మిద్ద మీదకి ఎక్కి చూస్తుందంట. సో ఇక్కడ బేసికల్లీ ఈ మంతర యొక్క వాక్యాల ద్వారా ఈ యొక్క శ్రీరామచంద్రుడు యొక్క యువరాజుగా పట్టాభిషేకాన్ని అనే కార్యాన్ని నిలిపివేయడం అనేది జరుగుతుంది ఈ మంతర యొక్క వాక్యాల ద్వారా. సో దీని వెనకాల ఒక కారణం ఉంది. మంతర ఇలా చేయడం, జరగడం ఎవరైనా అనొచ్చు, అదేంటి భగవంతుడి కోరిక, ఇంట్రెస్ట్, ఇచ్చలేందే ఎవరు కూడా ఏం చేయలేరు కదా, భగవంతుడు కోరుకున్నట్టే అన్ని జరుగుతాయి కదా, భగవంతుడు కోరిక విరుద్ధంగా ఎవరు చేయలేరు కదా. ఇప్పుడు భగవంతుడి లీల రామాయణంలో మరి అటువంటి ఇప్పుడు
భగవంతుడికి అగెయిన్స్ట్ ఎవరైనా అది చేస్తే అది ఎలా అయిపోతుంది అంటే విషయం ఏంటంటే ఇక్కడ కరెక్టే, ఇది యాక్చువల్లీ దేవతల యొక్క ప్లాన్ అనమాట. దేవతలు యాక్చువల్లీ ప్రార్థించారు భగవంతుడికి, ఎందుకంటే రావణాసురుడిని చంపాలని. సో ఇప్పుడు రాముడు వచ్చాడు, అందులో ఒక ముఖ్యమైన కార్యం భగవంతుడు ఆవర్తిస్తాడు. ఎందుకంటే ఒకటి ముఖ్యమైన కారణం ఏంటంటే అసురుల్ని సంహరించడానికి. సో అప్పట్లో మెయిన్ అసురుడు రాముడు వచ్చినప్పుడు రావణాసురుడు, ఆయన్ని చంపాలి. సో దేవతలు అందుకే ఇలా ప్లాన్ వేశారు. ఇక్కడ హాయిగా రాముడు పెళ్లి చేసుకున్నాడు, సీతాదేవి అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోతే ప్యాలెస్ లోనే రావణాసురుని ఎలా చంపేది ఆయన. సో ఏదో ఒకటి జరగాలి కాబట్టి వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎలాగైనా సరే ఇలా రాముణ్ణి ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్లి వనంలో తీసుకెళ్లి అక్కడ నుంచి ఇదంతా ప్లాన్ ఉందన్నమాట. అందుకని రావణాసురుని తొందరగా చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు మంత్ర ఎలాగో ఆమె బుద్ధి అలాంటిదే, ఆమె స్వార్థపరురాలు. సో ఆమెకు రాముడి పట్ల ద్వేషం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆమె యొక్క వాక్యాలకి ఆ శక్తిని, ఆమె వాక్యాలు అలా పవర్ఫుల్ గా పనిచేసే విధంగా దేవతలు ఆమె వాక్యాలకు ఆ శక్తిని ఇచ్చారంట. సో అందుకే అలా జరగగలిగింది, రైట్. చూడండి, రాముడిని ఎవరేం చేయలేరు, రాముడికి ఎంత హాని కలిగించాలని కోరుకున్నా హాని కలిగించలేరు. ఇది ఒక ముఖ్యమైన లెసన్ అనమాట మనం నేర్చుకోవాలనుకుంటుంది. మంత్రం ఏమనుకుంటుందంటే ఇలా ప్లాన్ చేసింది, రాముడిని అసలు ఆల్మోస్ట్ 14 ఏళ్ళు అడవి పంపించేసి అక్కడ అడవిలో చచ్చిపోతాడేమోలే, లేకపోతే ఆ విధంగా అతనికి మేము హాని చేయొచ్చు, కీడు చేయొచ్చు అని అనుకుంటుంది. కానీ అది సంభవం కాదు. అసలు రాముడికి ఎవరు ఏం చేయరు, రాముడిని ఎవరు చంపలేరు, ఎవరు ఏం చేయలేరు, ఆయన భగవంతుడైన స్వయం. యాక్చువల్లీ అలా ఒక విధంగా అంటే భగవంతుడు తన ప్లాన్ ప్రకారం అన్నట్టు వెళ్తారు, కానీ అలా ఇప్పుడు ఆయన ప్లాన్ చేసుకుని వెళ్ళరు. యాక్చువల్లీ కైకేయి వంటి వారు, అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఎవరు ఎంత కీడు చేయాలనుకున్నా కానీ భగవంతుడికి కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు కానీ వాళ్ళు ఒకసారి చేసిన ప్రయత్నం ఫలించింది అని వాళ్ళు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే భగవంతుడికి కానీ ఆయన శుద్ధ భక్తులకు కానీ ఎవరు ఏ కీడు చేయలేరు, భగవంతుడిని అయితే ఎవరు ఏం చేయలేరు. అలాగే ఆయన శుద్ధ భక్తులకు కూడా అనిపిస్తుంది ఎన్నో కష్టాలు మేము ఇచ్చాం వాళ్ళకి, కానీ ఫైనల్ గా అన్ని కష్టాలు ఇచ్చినా ఎంత కష్టం వాళ్ళని చంపడానికి ప్రయత్నం ఏం చేసినా కానీ వాళ్ళకి ఏం లాస్ జరగదు. ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ని చంపడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించారు హిరణ్యకశిపుడు, అయినా కానీ ఆయన చంపలేకపోయాడు, అవునా. సో ఓకే, ఇప్పుడు కౌరవులు పాండవుల్ని వనవాసానికి పంపించేశారు సక్సెస్ఫుల్ గా. సో వాళ్ళు వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారనుకున్నారు. సో ఇప్పుడు మాదే రాజ్యం అనుకున్నారు, కానీ ఫైనల్ గా అయితే సక్సెస్ఫుల్ అవ్వలేదు వాళ్ళు, అవునా. సో ఫైనల్ గా మళ్ళీ యుద్ధం జరిగింది, వాళ్ళందరూ కూడా చనిపోయారు కౌరవులు. సో బేసికల్ ఏంటంటే ఇలాంటి అసురులు వంటి వారు భగవంతుడికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, భగవంతుడికి వ్యతిరేకంగా కార్యాలు చేసిన అలా భక్తుల్ని చంపడానికి కానీ వాళ్ళని ఎలాగైనా సరే హాని కలిగించడానికి ఎన్ని కార్యాలు చేసినా కానీ ఎక్స్టర్నల్లీ అనిపించవచ్చు, అరే చూడు రాముడు కూడా వెళ్ళి అలా వనవాసానికి వెళ్ళి ఆయన చాలా కష్టాలు పడ్డాడు, లేకపోతే శుద్ధ భక్తుల్లో జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, పాండవులు కూడా వెళ్ళి వనవాసంలో ఉన్నారు, అలా జరిగింది మనం అనుకోవచ్చు. కానీ యాక్చువల్లీ శుద్ధ భక్తులు లైక్ కుంతిబారాన్ని ప్రార్థన చేస్తున్నారు, విపద సంతు తత్సత్ర జగద్గురు. సో నేను మాకు విపదాలు ఇంకా ఇలాంటి సమస్యలు ఇంకా వస్తూనే ఉండాలి, మాకు పాండవులకు వచ్చాయి కదా ఎన్నో సమస్యలు. సో అలాంటివి వస్తూ ఉంటే మేము మిమ్మల్ని స్మరించుకుంటూ ఉంటాం, మీరు ఎప్పుడు మమ్మల్ని రక్షిస్తూ ఉంటారు, మాతో పాటే ఉంటారు. సో మాకు ఇంకా ఇంకా విపదలు రావాలి అని కోరుకుంటారు. అంటే శుద్ధ భక్తులకి ఏంటంటే అసలు విపద అంటే ఇలాంటి కష్టం అనేది, కష్టము అసలు వాళ్ళకి ఏంటంటే కష్టము సుఖం అంటే ఏం లేవు భౌతికంగా, వాళ్ళకి అన్ని ఏంటంటే ఆ సమయంలో నేను భగవంతుడిని గుర్తు చేసుకోగలుగుతున్నానా, ఆ సమయంలో భగవంతుడు నాతో పాటు ఉంటున్నాడా, ఇది వాళ్ళ మెయిన్ పాయింట్ అనమాట. వాళ్ళకు కష్ట సుఖాలు అంటూ అది మెయిన్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి. సో ఆ విధంగా భగవంతుడిని స్మరించుకోగలిగితే ఇంకా బాగా, సో అది కష్టమైన పరిస్థితి అయినా సరే మంచి పరిస్థితి అయినా సరే అది ఓకే వాళ్ళకి. సో అలా అనమాట. సో అందుకనే ఇక్కడ మనము చూసేది ఏంటంటే అలా కోరుకుంటుంది కుంతిబారాన్ని. సో బేసికలీ ఫైనల్ గా ఇక్కడ ఎందుకు మరి కైకేయి దగ్గర ఉంది మంత్ర, ఎవరి దగ్గర అయినా దాసిగా ఉండొచ్చు కదా, కైకేయి దగ్గర ఎందుకు ఉంది?
ఎందుకు అంటే బేసికల్లీ ఆమె స్వార్థం కోసం అక్కడ ఉంది. అదే మనకు ఆచార్యులు చెప్తున్నారు. ఎందుకుందంటే స్వార్థం కోసం. ఆమె కైకేయి దగ్గర ఉండడానికి మెయిన్ ఏంటంటే కైకేయి దగ్గర ఉంటే నాకు నా ఫ్యూచర్ సెక్యూర్ అనమాట. ఇక్కడ ఉంటే కైకేయి మహారాణి దశరథుడి యొక్క ఫేవరెట్, అంతే కదా, దశరథుడి యొక్క ఫేవరెట్. ఎంతోమంది రాణుల్లో మెయిన్ కైకేయి ఫేవరెట్ రాణి కాబట్టి ఆమెకు దాసిగా ఉంటే నాకు కూడా కావాల్సిన సౌకర్యాలు అవసరాలు అన్ని తీరిపోతాయినవి. అలాగే ఇక్కడ ఉండొచ్చు, నాకు ఫ్యూచర్ సెక్యూర్. బేసికలీ ఆమె పుట్ట నింపుకోవడానికి కోసం అనేసి అక్కడ ఉంది. బేసికలీ ఆమెకి ఏదో ఒక కైకేయికి మేలు చేయాలను ఏదో సేవ చేయాలని కాదు, రైట్. ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆమెకి ఇది హంచ్ బ్యాక్ అనమాట. మీరు కైకేయి తెలుసు కదా, కుబ్జా లాగా ఆమె ఇక్కడ చూస్తారు కదా పిక్చర్ లో, హంచ్ బ్యాక్ అంటారు. తెలుగులో ఏమంటారు హంచ్ బ్యాక్? సారీ, ఎవర 1 సెకండ్ మాత్రం మీకు అన్మ్యూట్ చేయడానికి నేను ఇస్తాను ఆప్షన్. 1 సెకండ్ చూస్తున్నా మాతాజీ. యా చెప్పండి మాతాజీ, ఇప్పుడు అన్మ్యూట్ చేసి ఇప్పుడు చెప్పండి మాతాజీ. గూని గూని అంటారా? కుబిడి కుబిడి అంటారు హిందీలో. కుబిడి అంటారా? తెలుగులో ఏమంటారు? తెలుగు గూని అంటారు కదా. గూనియా? నాకు గుర్తులేదు అందుకని అసలు నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. గూని అనమాట. ఓకే, థ్యాంక్ యూ. సో గూని అనమాట, కుబ్జా లాగా. సో గూని అనమాట ఈమె ఈ యొక్క మంత్ర. కాబట్టి బయటికి వెళ్తే ఇలాంటి వాళ్ళని చూసి నవ్వుతారు, అవహేళన చేస్తారు. అందుకే ఇది ఈమెకు సెక్యూరిటీ అనమాట. కైకేయి దగ్గర ఉంటే అంత గొప్ప రాణి మహారాజు యొక్క ఫేవరెట్ క్వీన్ దగ్గర ఉందనుకోండి, ఆమెకి ఎవ్వరు ఆమెను అవహేళన చేయరు. కాబట్టి ఆమెకు ఆ విధంగా కూడా ఇక్కడ ఉండడమే బెటర్ అనమాట. సో అందుకే కైకేయి దగ్గర ఉండి ఆమె స్వార్థం కోసం కైకేయి దగ్గర ఉందనమాట. కైకేయి దగ్గర ఉండి ఆమె సేవకురాలుగా ఆమెతో పాటే ఉంటుంది. అంటే విషయం ఏంటంటే ఇక్కడ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఏంటంటే సరే అతడి విషయం ఏంటంటే మనం కూడా ఒకసారి ఇప్పుడు కైకి మంచి పొజిషన్ లో ఉంది కదా, అలా మనం ఎప్పుడైనా సపోజ్ మంచి పొజిషన్ లో ఉంటే భౌతికంగా, అది టెంపుల్లో కావచ్చు, మీరు భౌతికంగా ఏ రంగంలో కావచ్చు, మీరు ఒక మంచి పొజిషన్ లో పవర్ లో మంచి సౌకర్యాలతో ఉన్నారనుకోండి. ఇప్పుడు మహారాణి మహారాజు అటువంటి పొజిషన్ లేదా అంటే ఏదైనా గొప్ప పొజిషన్ లో ఎక్కడ వాళ్ళతో పాటు ఉంటే అంటే మనకు కూడా సెక్యూర్ గా ఉంటుంది, లేకపోతే మనకు కూడా రకరకాల అవసరాలు తీరిపోతాయి, మనకు కూడా సమ్మానం దొరుకుతుంది. ఆ విధంగా కొంతమంది మన దగ్గర చేరి మనతో చాలా బంధువులుగా, మనకు బాగా సేవకులుగా అలా పనిచేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో మీరు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మీకు చాలా మంది ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట. చాలా మంది మీకు సర్వీస్ చేయడానికి వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఓ ప్రభుజీ మాతాజీ ఈ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఈమె దగ్గర ఉంటే మనకు సేఫ్, మనకు కావాల్సిన పనులు అయిపోతాయి, మనకు కావాల్సినవి దొరికిపోతాయి. సో మీకు అర్థం కాదు, వాళ్ళు చాలా మంచిగా సేవ చేస్తారు, మీతో మంచిగా వ్యవహరిస్తారు, మీకు అనిపించింది చాలా మంచి వాళ్ళని, చాలా నమ్మకస్తులని కూడా మీకు అనిపిస్తుంది, నమ్ముతారు కూడా వాళ్ళు. కానీ అది ఎప్పుడు బయటపడుతుంది అంటే, వాళ్ళు ఎందుకు ఇంత బాగా మీతో ఉంటున్నారు అంటే వాళ్ళకి తెలుసు ఇక్కడ నుంచి నాకు కావాల్సింది నాకు దొరుకుతుంది అని. సో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు మీ దగ్గర ఉంటున్నారు, చాలా బాగా వ్యవహరిస్తున్నారు, మీరు చెప్పినట్టు వింటున్నారు, మీరు చెప్పినట్టు సేవ చేస్తున్నారు. సో మీకు మంచి వాళ్ళు అన్నట్టుగా అర్థమవుతుంది. సో అలాగే కైకేయి దగ్గర బేసికల్లీ ఈ మంత్ర ఉందన్నమాట, తన స్వార్థం కోసం ఉంది. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు బాగానే ఉంటారు. ఏ టైంలో అయితే ఇప్పుడు అలా వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా, ఏదైనా ఇది జరిగితే ఎలాంటి ఒక ఘటన ఏదైనా జరిగింది అనుకోండి, దీని ద్వారా ఈ సెక్యూరిటీ నాకు ఏదైతే ఇప్పుడు దొరుకుతుందో సౌకర్యాలు, సెక్యూరిటీ కానీ, సువిధలు కానీ, సమ్మానం కానీ, ఇవన్నీ నశించిపోతాయి అని ఏమాత్రం డౌట్ వచ్చినా అప్పుడు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది అన్నమాట. దాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. సో అదే బేసికలీ మంత్ర చేసింది అనమాట. సో ఇక్కడ మనం అదే చూస్తాం. సో అలా ఆమె ఇప్పుడు మిద్ద మీదకి ఎక్కింది. అలా ఆమె రాజమహల్లో ఉంటుంది, కైకేయి యొక్క రాజభవనంలో. ఆ రాజభవనం పైకి ఎక్కి చూస్తుందంట, అయోధ్య నగరం అంతా కనిపిస్తుంది అనమాట. అందరు ఏమేం చేస్తున్నారు, ఆమె చూస్తుంది ఏంటంటే దారులన్నిటిని డెకరేషన్ చేస్తున్నారు, క్లీన్ చేసి, ఇంకా అలాగే మంచి మంచి పువ్వులతో మొత్తం నగరాన్ని అంతా కూడా అలంకరణ చేస్తున్నారు. ఎందుకు అంటే బేసికలీ అప్పుడు ఆమెకి రకరకాల జెండాలు ఎగిరేస్తున్నారు. సో మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అందరూ కూడా తలస్నానం చేసి తిరుగుతున్నారంట. అంటే ఏదో స్పెషల్ ఒకేషన్ ఉందన్నమాట. అందరు ఇలా
చేస్తున్నారు, ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కావట్లేదు. ఇంకా ఆమె చూస్తుంది ఏంటంటే అందరూ కూడా చేతిలో పూలమాలలు తీసుకొని వెళ్తున్నారంట, చేతిలో స్వీట్స్ పట్టుకొని పంచుతున్నారంట. ఇంకా టెంపుల్స్ కూడా, మందిరాలన్నిటిని కూడా సున్నాలు వేయించారంట. ఈ విధంగా చాలా మంది మంచి మంచి మ్యూజిక్ వాయిద్యాలు వాయిస్తున్నారు. సో ఈ విధంగా మొత్తం వైదిక మంత్రాలతో అందరూ ఉచ్చరిస్తున్నారు. అంటే ఒక వాతావరణం, ఒక ఏదో ఉత్సవం జరగబోతుంది అనే వాతావరణం మొత్తం అయోధ్యలో ఏర్పడింది నాకు కనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందంతో అవన్నీ కూడా అరుస్తున్నాయంట దారులలో. సో ఈ విధంగా జెండాలు, పతాకాలు ఎగిరేశారు. అంటే ఒక పెద్ద ఉత్సవం జరుగుతుంది, మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారు మొత్తం అయోధ్య నగరం. అంటే మొత్తం అయోధ్య నగరంలో ఎంతో ఆనందంగా ఉన్నారు. సో మీరు చూడండి, ఇప్పుడు ఆమె క్లియర్ గా చూస్తుంది ప్రతి ఒక్కరు అయోధ్య నగరంలో ఆనందంగా ఉన్నారు. సో ఆమెకు అర్థం కాలేదు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నారు అందరూ, ఏం ఫెస్టివల్ జరుగుతుంది, ఇంకా ఆమెకు తెలియదు, న్యూస్ తెలియదు. సో ఫైనల్ గా అక్కడ ఒక పైన, ఆ మిద్ద పైన ఇంకొక ఆమె ధాత్రిని చూస్తుంది అనమాట. ఆమె రాముడి యొక్క ధాత్రి, అంటే నర్స్, రాముడి యొక్క నర్స్ అనమాట. అలా ఆమె చూసి అడిగింది, అసలు ఏం జరుగుతుంది, అందరు ఇంత ఆనందంగా ఏదో ఉత్సవం జరగబోతున్నట్టుగా రెడీ అవుతున్నారు అందరు దేనికి? అప్పుడు ఆమె కళ్ళల్లో ఆమె చూసింది, చాలా ఆనందంగా ఉంది ఆమె కూడా, ఆ ధాత్రి కూడా, రాముడి యొక్క నర్స్ ఆమె ఎంతో ఆనందంతో ఆమె ఎల్లో కలర్ శారీ, సిల్క్ శారీ కూడా కట్టుకుందంట. అంటే ఆమె ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిహ్నంగా. ఇంకా ఇలా చూసి మంత్ర ఆమెను అడిగింది, చాలా ఆనందంగా ఉంది కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఎందుకు సంగతి ఏంటని. సో ఎలా అడిగింది చూడండి మంత్ర, ఏం అడిగిందంటే, రామా మాత ధనం కిమ్ను జనేభ్య సంప్రయచ్చతి. అంటే ఏదో ఆశించి రాముడి మాత ఇలా అందరికీ ధనాన్ని ఎందుకు దానం చేస్తుంది ఎంతో ఆనందంతో. అంటే చాలా మంది ఏంటంటే ఇక్కడ ఆమె చెప్పే పాయింట్ ఏంటంటే, మంత్ర ఆమె బుద్ధి అనమాట ఇలాంటిది. అంటే ఎవరైనా దానం చేస్తే మనకు తెలుసు కదా, పుణ్యకార్యం చేస్తే మనకు తప్పకుండా రిటర్న్ మంచి బెనిఫిట్ వస్తుంది ఫ్యూచర్ లో. సో అందుకే అందరు చాలా మంది పుణ్యకార్యాలు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మంచి కార్యం, పుణ్యకార్యం చేస్తే నాకు దీని గురించి మస్తు రెట్టింపు బెనిఫిట్ నాకు ఈ లైఫ్ కానీ నెక్స్ట్ లైఫ్ లో కానీ వస్తుందని ఆశతో. అంటే మరి ఏమి ఆశించి ఈమె ఇంతగానో దానం చేస్తుంది రాముడి తల్లి ఆనందంగా? అంటే ఆమె దేనికి ఆశపడి చేస్తుంది అని అడుగుతుంది. ఎందుకంటే ఆమె ఏమైనా చేస్తే అలాగే ఆశపడి చేస్తుంది కదా, ఏదో దొరుకుతుందనే చేస్తుంది కదా మంత్ర. సో ఆమె అందరిని కూడా అలాగే ఆలోచిస్తుంది. సో బేసికల్ ఇలా అడిగింది ఆమెను. అఫ్ కోర్స్ ఇప్పుడు ఆ ధాత్రి ఎవరైతే ఉన్నారో ఆమె చాలా ఆనందంలో ఉంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మంత్ర ఏం అడుగుతుంది, ఎలా అడుగుతుంది, ఏం ఉద్దేశించి అడుగుతుంది అవన్నీ పట్టించుకోవట్లేదు. సో ఆమె అడుగుతుంది, ఎందుకు అందరు ఇంత ఆనందంగా ఉన్నారు? ఇప్పుడు రాజు ఏమైనా చేయబోతున్నాడు ఏంటి ఇంత ఆనందంలో? ఇంత ఆనందానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ రాజు ఏం చేయబోతున్నాడు నాకు తెలియజేసి చెప్పు అని అడుగుతుంది. అడిగితే అప్పుడు ఆ ధాత్రి కూడా అంత ఆనందంలో ఆమె చెప్పేస్తుంది అనమాట, ఈ యొక్క రాముడికి యువరాజుగా రేపు పుష్య నక్షత్రం రోజు చాలా శుభమైన రోజు. ఆ రోజు రాముడి యొక్క పట్టాభిషేకం యువరాజుగా దశరథ మహారాజు చేయబోతున్నాడు. ఆ రాజుని యువరాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాడు అనేసి ఆమె రాముని పొగుడుతూ అలా ఆనందంతో చెప్పేస్తుంది. సో ఈ వాక్యాలు వినగానే ఈ యొక్క మంత్ర ఆమెకి చాలా కోపం వచ్చేస్తుంది. వెంటనే ఆ మిద్ద పైన నుంచి కైలాసం శిఖరం నుంచి తొందరగా కిందికి దిగిపోయినట్టుగా ఆమె దిగేస్తుంది అన్నమాట. కిందికి దిగేసి మంత్ర ఎంతో ఇప్పుడు కోపంతో బాధతో ఇప్పుడు మంత్ర ఏం చేస్తుందంటే కైకేయి గదిలోకి వచ్చేస్తుంది వెంటనే పరిగెట్టుకుంటూ. సో ఈ విధంగా ఇప్పుడు మీరు చూడొచ్చు మంత్ర ఇప్పుడు మొత్తం అందరూ చూసింది అనమాట. అందరూ ఆనందంగా ఉన్నారు, మొత్తం అయోధ్య అంతా ఆనందంగా ఉంది, కౌశల్య కూడా ఆనందంగా ఉంది, నర్స్ కూడా ఆనందంగా ఉంది, అందరూ ఆనందంగా ఉన్నారు, రైట్? అలాంటి సమయంలో ఇలాంటి శుభవార్త వినగానే మంత్ర మాత్రం ఆమెకు మాత్రం దుఃఖం, క్రోధం ఇవన్నీ వచ్చేసాయి, రైట్? ఈ విధంగా కైకేయి గదిలో వెంటనే వచ్చేసింది. సో ఇది డిఫరెన్స్ అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు ఏంటంటే వారి ఆనందం ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ స్వార్థంలోనే ఉందన్నమాట ఆనందం. వాళ్ళు వెతుక్కునేది ఆనందం ఎక్కడ అంటే వాళ్ళ స్వార్థంలో. వాళ్ళు అసలు మంచి చెడు వాళ్ళకి ఏమి ఉండవు. దీని వల్ల ఏదైనా కార్యం జరగనివ్వండి,
వాళ్ళ చుట్టుపక్కల. దానివల్ల నాకేంటి లాభం, దీనివల్ల నాకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, వాళ్ళు అలాగే క్యాలిక్యులేషన్ చేస్తారు స్వార్థపరులు. ఇంకా వాళ్ళు ఎప్పుడు అంటే ఇప్పుడు ఆమె చాలా మిస్కాలిక్యులేషన్స్ ఉంటాయి మనం చూస్తాం. అంటే ఇలాంటి వాళ్ళ మెంటాలిటీ అలాగే ఉంటుంది అనమాట, అలాగే క్యాలిక్యులేట్ చేస్తారు వాళ్ళు. ఆమె ఏమనుకుంటుంది, కైకేయి దగ్గర నేను ఉన్నాను కాబట్టి నాకు సేఫ్, ఎందుకంటే కైకేయి దశరథుడు ఒక ఫేవరెట్ క్వీన్ భార్య కాబట్టి నాకు చాలా ఆమెకు సమ్మానం దొరుకుతుంది, అన్ని సౌకర్యాలు దొరుకుతాయి, అలాగే ఆమెకు దొరుకుతున్నాయి అంటే నాకు అన్ని దొరుకుతాయి. సో ఎప్పుడైతే ఇంకా రాముడు నెక్స్ట్ రాజు అవ్వబోతున్నాడు అని తెలిసిందో వెంటనే ఆ క్రోధము, భయము అన్ని పుట్టుకొచ్చేసాయి ఒకటేసారి. టెన్షన్ అంత వచ్చేసింది. ఎందుకంటే భయము. రాముడు రాజు అయిపోతే ఇంకా నెక్స్ట్ ఆమె కౌశల్య రాజమాత అయిపోతుంది, ఇంకా కైకేయి అంటే పనికిరాదు, ఆమె వేస్ట్. ఎందుకంటే దశరథ మహారాజు ఇంకా రాజు కాకపోతే ఆమెకు వాల్యూ లేదు. ఇంకా ఆమె అన్ని కోల్పోతుంది. ఇంకా నేను ఆమె దాసి ఉండి నాకు ఇంకేం దొరుకుతుంది, నాకు కూడా అంత లాస్ అవుతుంది. కాబట్టి ఇది నాకు లాస్, పర్సనల్ గా లాస్, కైకేయికి లాస్, నాకు కూడా లాస్ అని బేసికల్లీ ఆమె లాస్ అనుకుంటుంది. సో ఆ విధంగా అందుకని వెంటనే కోపంతో, దుఃఖంతో ఇప్పుడు ఎలాగైనా సరే కైకేయి దగ్గరికి వెళ్ళాలి. ఉత్తిష్ట మూఢే అంటుందన్నమాట. వెళ్ళి డైరెక్ట్ గా కైకేయి పడుకొని ఉంది, కైకేయి బెడ్ మీద పడుకొని ఉంది. అప్పుడు సడన్ గా ఆమె గదిలోకి వెళ్ళి ఉత్తిష్ట మూఢే అంటుంది. అంటే ఒక మూర్ఖురాలా, లేవు, నిద్ర లేవు అని. చూడండి, ఆమె రాణి అయినా కానీ అఫ్ కోర్స్ ఆమెతో అంత చనువుగా ఉంటుంది కాబట్టి ఆమెను అలా అనగలిగింది. ఎలా నువ్వు పడుకోగలుగుతున్నావు, కిం శయనించి ఎలా ఉండగలుగుతున్నాను, భయం త్వాం అభివర్తతే, అక్కడ భయంకరమైన జరిగిపోతుంది అంతా. నీకు ఇంత భయంకరమైన పరిస్థితిలో కూడా నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావు, నీకు అర్థం కావట్లేదా, ఇక్కడ ఎంతో కొంపలు అంటుకుపోతున్నాయి బేసికల్లీ, అలాంటి పనులు జరిగిపోతున్నాయి ఇక్కడ, నువ్వేమో ఎలా నిద్రిస్తున్నావు ఏంటి. వన్ హూ ఇస్ యాక్చువల్లీ నాట్ డిజైర్డ్ బై ద కింగ్. ఆమె ఏమంటుందంటే అనిష్టే, నువ్వేమనుకుంటున్నావు, నువ్వేమనుకుంటున్నావు, రాజు అంటే నిన్నే అందరికన్నా ఎక్కువ ఇష్టపడతాను అనుకుంటున్నావు కదా, కానీ అది నిజం కాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది. అంటే ఫస్ట్ బేసికలీ ఇలా దశరథ మహారాజు గురించి చెప్తుంది కదా. సో అసలైతే రాజు నిన్ను అందరికన్నా ఎక్కువ ఇష్టపడ్డు. నువ్వు అనుకుంటున్నావు నేను చాలా భాగ్యవంతురాల్ని, రాజుకి నేనే చాలా ఇష్టం అని నువ్వు ఎంచుకుంటున్నావు, రైట్. అలా నీ యొక్క సౌభాగ్యం గురించి, భాగ్యం గురించి నువ్వే అలా చెప్పుకుంటూ ఉంటావు. కానీ నీ భాగ్యం ఎటువంటిదంటే నద్యా శ్రోత ఇవోష్ణగే, అంటే దీని ఉష్ణగే. ఓకే, నద్యా శ్రోత అంటే నది ఏదైతే ప్రవహిస్తుందో నద్యా శ్రోత ఉష్ణగే అంటే ఉష్ణం అంటే ఎండాకాలంలో. నీ యొక్క భాగ్యం ఎటువంటిదంటే ఎండాకాలంలో ప్రవహించే నది వంటిది. ఎండాకాలంలో ఏంటంటే ప్రవహించిన నదులు మెల్లిగా అవన్నీ ప్రవహించడం ఆగిపోతాయి, ఎందుకంటే అందులో నీళ్లు తగ్గిపోతాయి, మెల్లిగా ఎండిపోతాయి. సో నీ యొక్క భాగ్యం ఎటువంటిదంటే నువ్వు చాలా ఆనందపడుతున్నాను, చాలా భాగ్యవంతురాలని. కాకపోతే నీ ఆనందం ఎటువంటిదంటే ఎండాకాలంలో ప్రవహించే నది వంటిది. సో అంటే కైకేయి ఇలా అనుకుంటుందన్నమాట. ఏంటి మంత్ర ఇలా అంటుంది, నా భాగ్యం అంతా వెళ్ళిపోతుంది అంటుంది అని. అంటే ఇక మంత్ర ఇలా అనుకుంటుంది. సో కైకేయికి అనుకోవచ్చు కదా, నేను ఎందుకు ఇలా అంటున్నాను, ఏం చెప్పదలుచుకుంటున్నాను, హింట్ చేస్తుంది అనమాట. అలాంటిది ఏదో జరగబోతుంది, నువ్వు అనుకుంటున్నావు కానీ ఇలా చాలా ఘోరం జరగబోతుంది అని. నీ యొక్క భాగ్యం, నువ్వెంతో భాగ్యవంతురాలు అనుకుంటున్నావు కదా, ఆ భాగ్యం అంతా ఇప్పుడు అయిపోయింది, ఇంకా ఎక్కువసేపు ఉండదు, అయిపోయింది. ఇంకా ఎండలో నీళ్లు ఆవిరైపోయినట్టు ఆవిరైపోతాయి, నీ భాగ్యం ఆవిరైపోతుంది. అదే ఆమె చెప్పడానికి ప్రయత్నిస్తుంది అనమాట మంత్ర కైకేయికి. సో కైకేయి ఇది వినగానే ఇట్లా మంత్రం ఇలాంటి మాటలు ఇప్పుడు దేని గురించి ఎందుకు ఇలా అంటుందో మంత్ర ఆమెకు అర్థం కాలేదు కైకేయికి. సో వెంటనే కైకేయి అన్నదనమాట ఈ యొక్క మంత్రాన్ని చూసి, మంత్ర ఇలా టెన్షన్ లో ఉందనే చూసి ఆమె కూడా అసలు ఏం జరిగింది అని ఆమె కూడా ఇప్పుడు బేసికల్లీ కైకేయి ఈ మంత్రతో అంటుంది, ఏమైంది, అంత బానే ఉంది కదా, అంతే బాగానే జరుగుతుంది కదా, ఎందుకంత దుఃఖిస్తున్నావు, ఏం జరిగింది, అంత దుఃఖంలో ఎందుకున్నావు,
చెప్పు, నాకు ఏం భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు చెప్పు అని మంత్రాన్ని అడుగుతుంది అనమాట. ఏం జరిగింది అసలు, నువ్వు ఎందుకు ఇలాంటి మాటలు అంటున్నావు? సో అలా అడగగానే మంత్ర మంత్ర ఏం చెప్పిందంటే, చాలా కోపంతో, చాలా దక్షతతో ఇలాంటి వాక్యాలు అన్నది. ఏమన్నదంటే, ఆమె మెయిన్ టార్గెట్ ఏంటంటే, ఆమెను ఇంకా దుఃఖంలో, ఈ యొక్క రాముడి పట్ల ఉన్న ప్రేమను ఎలాగైనా సరే అది అణిచివేయాలి. ఇదే ఒకే టార్గెట్ తో ఇప్పుడు మంత్ర మాట్లాడబోతుంది అనమాట కైకేయితో, రైట్? అప్పుడు ఏమంటుందంటే, ఓ దేవి, ఇప్పుడు ఏమంటుందంటే, అక్షయం సుమహద్దేవి ప్రవృత్తం త్వద్వినాశనం, నీ వినాశనం జరగబోతుంది ఇప్పుడు. వినాశనం నీ నీ అంటే నీ 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 వినాశనం జరగబోతుంది ఇప్పుడు. ఎందుకు? ఏం జరుగుతుందంటే, రామం దశరథో రాజా యువరాజ్యేభిషేక్యతి. సో ఆ రాముడిని ఇప్పుడు దశరథుడు యువరాజుగా పట్టాభిషేకం చేయబోతున్నాడు అనేసి చెప్పేసింది. సో ఇలా చెప్తుంది. ఇలా చెప్పగానే నెక్స్ట్ ఏముంటుందంటే, నాకు అందుకే చాలా ఇప్పుడు భయం వేస్తుంది, భయంలో నేను మునిగిపోయాను, దుఃఖంలో మునిగిపోయాను. ఎందుకంటే ఒక అగ్ని అంటే బేసికల్లీ అండ్ లామెంటేషన్ యాజ్ ఇఫ్ ఐఎమ్ బర్నింగ్ ఇన్ ఫైర్. అగ్ని మంటలు అంటుకుంటే ఎలా మన పరిస్థితి ఉంటుందో ఇప్పుడు నా పరిస్థితి అలా అయిపోయింది. అందుకే నీ మంచి కోరి నేను నీ దగ్గరకు వచ్చాను. సో అలా అనుకోవచ్చు, అదేంటి నేను దుఃఖంలో ఉన్నా అంటున్నావు, దానికి నువ్వు దుఃఖంలో అంటే బేసికల్లీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఆమె చెప్పదలుచుకునేది అంటే, మంతర నేను నీ మంచి కోరొచ్చాను, నేను ఎంత నీ మంచి కోరుతానంటే నీకేమైనా హాని జరిగితే అది నాకు హాని జరిగినట్టే, నువ్వు దుఃఖంలో ఉంటే నేను దుఃఖంలో ఉన్నట్టే. కాబట్టి నేను ఎందుకు ఇంత దుఃఖంలో ఉన్నా అంటే, నువ్వు కూడా అలాంటి దుఃఖంలోనే ఉన్నావు, కానీ నీకు అర్థం కావట్లేదు, అంతే నాకు అర్థం అయిపోయింది. మంత్ర చెప్పేది అదనమాట. సో ఆమె ఏముంటుందంటే, ఇప్పుడు మంత్ర కైకేయికి, నువ్వు రాజవంశంలో పుట్టిన రాజకన్యవు, నువ్వు మహారాజు యొక్క రాణివి, నువ్వు దేవత వంటి దానివి, అటువంటిది నువ్వు ఈ రాజులు చేసే కుట్రలు నీకు అర్థం కావట్లేదు అని చెప్తుందన్నమాట. సో ఇక్కడ రాజులు చేసే కుట్రలు నీకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు దశరథ మహారాజు గురించి చెప్తుంది. ఏమంటుందంటే, ఇప్పుడు మంతర ఆమె కైకేయి యొక్క మైండ్ ని అర్థం చేసుకొని, ఇది ఇలా ఇలా కైకేయి మైండ్ అంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు నేను చెప్పేది, మంతర వంటి వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మీ మైండ్ మ్యానిపులేట్ చేస్తారు వాళ్ళ మాటలతో. వాళ్ళు ఒక వాక్యం చెప్తారు, తర్వాత ఓకే ఈ వాక్యం చెప్పిన తర్వాత ఎఫెక్ట్ ఏముంటుంది వీళ్ళ మైండ్ మీద, ఇలా ఊహించుకుంటారు కదా. అలా ఊహించుకొని ఓకే ఇలా ఇప్పుడు ఆలోచిస్తున్నట్టున్నారు అని ఆలోచించి మళ్ళీ ఇంకొక సెంటెన్స్ చెప్తారు. అలా ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం పైన సైకలాజికల్ గా మీకు విషయం పెడుతూ ఉంటారనమాట. సో అలాగే మంత్ర నెక్స్ట్ ఒక్కొక్క సెంటెన్స్ తర్వాత ఇంకొక డైలాగ్ కొడుతుంది అనమాట. అప్పుడు ఆమె అనుకోవచ్చు కదా, కైకేయి లోపల లోపల అనుకోవచ్చు, అదేంటి నా దశరథ మహారాజు నన్నెందుకు, నేనే కదా ఆయన ఫేవరెట్ క్వీను, నన్నెందుకు కోరుకోడు, నాకెందుకు హాని చేస్తాడు అని అనుకోవచ్చు కదా. సో ఆమె చెప్తుంది అనమాట, ఇప్పుడు దశరథ మహారాజు పాయింట్, దశరథ మహారాజు గురించి నెగిటివ్ గా చెప్తున్నమాట. నీ మొగుడు అంటే నీ భర్త దశరథ మహారాజు, ఆయన ఎంతో ధర్మం పైన పెద్ద పెద్ద వాక్యాలు చేస్తూ ఉంటాడు, కానీ నిన్ను మోసం చేస్తున్నాడు. నీతో మాత్రం మధురంగా మాట్లాడుతూ ఉంటారు, మాట్లాడినప్పుడు మాత్రం చాలా స్వీట్ వర్డ్స్ మాట్లాడతాడు, కానీ ఆయన చేసే కార్యాలు మాత్రం అతి క్రూరంగా ఉన్నాయి. నువ్వేమో ఆయన శుద్ధమైన వాడు అనుకుంటున్నావు, కానీ నిన్ను ఇలాగే మాయ మాటలు చెప్పి మోసం చేసేసాడు, నువ్వు మోసం చేస్తున్నాడు, నువ్వు మోసపోతున్నావు దశరథుడి చేతిలో అని కైకేయికి చెప్తుంది అనమాట. నీతో చక్కగా మాట్లాడేది నిన్ను నాశనం చేయడానికి, నీ సంపదనంతా కూడా నాశనం చేయడానికి. ఇప్పుడు ఈ సంపద అంతా అతను కౌశల్యకి ఇచ్చేయబోతున్నాడు. అర్థే నైవాద్యతే భర్త కౌశల్యం యోజయిష్యతి. సో ఇలా నిన్ను మొత్తం నీకు అనర్థం, పెద్ద అనర్థం జరిగిపోతుంది నీ యొక్క జీవితంలో. ఇప్పుడు ఆయన ఈ మొత్తం సంపద అంతా నీ సంపద అంతా వెళ్ళి తీసుకెళ్లి కౌశల్య చేతిలో పెట్టేస్తున్నాడు అంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ యాక్చువల్లీ చెప్పాలంటే ఒక లాజికల్ కాదు ఈ స్టేట్మెంట్, అవునా, ఇది ఒక ఇన్లాజికల్ స్టేట్మెంట్ అనమాట.
ఇది కైకేయి సంపద ఏంటి? ఆ కైకేయి సంపద తీసుకెళ్లి కౌశల్య చేతిలో పెట్టడం ఏంటి? అవునా? ఇది అసలు దీనికి సంబంధం లేదు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఇక్కడే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది అనమాట. యాక్చువల్ ఏంటంటే అది సంపద అంతా, అది రాజ్యం అనేది కైకేయిది కాదు, దశరథుడిది. సో అంటే ఆమె అంటే మంత్ర ఊహించుకునేది ఏంటంటే ఆమె అలా ఊహించుకుంటుంది. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మంత్ర మెంటాలిటీ అనమాట. మంత్ర ఏంటంటే కైకేయి దగ్గర ఉంది కదా, ఆమె ఏమనుకుంటుంది మంత్ర, ఓ ఇప్పుడు నేను ఈమె దగ్గర ఉన్నాను, నా లాభం ఏంటి? ఆమె దగ్గర ఉన్నదంతా నేను భోగించవచ్చు, ఆమె దగ్గర దాసిగా ఉంటే. అంటే ఇదంతా నాదే. అంటే కైకేయి దగ్గర ఉందంతా ఆమె భోగించడానికి అఫ్ కోర్స్, కానీ నేను ఆమెతో ఉంటే నేను కూడా భోగిస్తాను కాబట్టి నాకే ఇదంతా నాదే, నేను భోగించుకోవడానికి. ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది కాబట్టి అలాగే ఆమె అనుకుంటుంది కైకేయి కూడా దశరథుడి దగ్గర ఎందుకుంది, ఆమె మొత్తం సంపద అంటే ఆమెదే. కాకపోతే ఇప్పుడు అది ఆమె దగ్గర ఉండకుండా కౌశల్య దగ్గర వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు కైకేయి కన్నా ఇంపార్టెంట్ పొజిషన్ కౌశల్యకు వచ్చేస్తుంది ఒకవేళ రాముడు రాజు అయిపోతే. కాబట్టి ఆమె అంటుంది ఏంటంటే, ఆమె లాజిక్ ఏంటంటే ఈ విధంగా ఉందన్నమాట. మొత్తం సంపద అంతా ఇప్పుడు నీ దగ్గర నుంచి దశరథుడు కౌశల్యకి ఇచ్చేస్తున్నాడు. కానీ కైకేయి అలా కాదు యాక్చువల్లీ. ఇప్పుడు యాక్చువల్లీ మంతర కైకేయిని తప్పుగా ఎస్టిమేట్ చేసింది, తప్పుగా అర్థం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే కైకేయి కూడా ఆమె లాంటిదే అనుకుంటుంది, కానీ కైకేయి అలా కాదు. కైకేయి చాలా మంచిది యాక్చువల్లీ. ఆమె రాజకన్య ఇంకా చాలా మంచి, అంటే లేడీ చాలా మంచిది అనమాట. మనం చూస్తాం ఇప్పుడు. కాకపోతే మంతర విషం అనేది స్టార్ట్ చేసేసింది ఇవ్వడం. ఇప్పుడు కైకేయి ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు కైకేయి మంచిదే. సో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆపేయాల్సింది. మంత్ర ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు స్టార్ట్ చేసినప్పుడు, పిచ్చి పిచ్చిగా వాగడం మొదలు పెట్టినప్పుడు ఆమెను అక్కడే నిలిపివేయాల్సింది, ఆమెను పంపించేయాల్సింది. అది చేయకుండా కైకేయి పెద్ద తప్పు చేస్తుంది. ఇదే కైకేయి చేసిన పెద్ద తప్పు అనమాట. అంటే కైకేయి మంచిదే, మనం చూస్తాం. ఇప్పుడు నెక్స్ట్ కైకేయి ఎప్పుడైతే జవాబిస్తుందో మంతరకి, మనం చూస్తాం కైకేయికి ఎంత మంచిది, రాముడు అంటే ఆమెకి ఎంత ఇష్టం అనే విషయం మనకు అర్థమవుతుంది. అటువంటి కైకేయి కూడా ఇటువంటి మంత్ర మాటలు విని ఆమె మనసు మారిపోయిందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకోవచ్చు అప్పుడప్పుడు, మనకు చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది, అరే నాకు భగవంతుడి పైన భక్తి ఉంది, నేను ఎప్పుడు భక్తిని వదిలే ప్రసక్తే లేదు. లేకపోతే ఈ ఇస్కాన్ అన్నా కానీ, ప్రభుపాల్ ద్వారా అన్నా కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఎవరైతే ఉన్నారో టెంపుల్లో, వాళ్ళందరూ అంటే నాకు చాలా ఇష్టం, నాకు చాలా గౌరవం, నేను ఇప్పుడు కూడా నెగిటివ్ గా వాళ్ళ వైపు ఎప్పుడు నా మనసు కూడా వెళ్ళదని మీరు అనుకోవచ్చు. ఎవరైనా నెగిటివ్ గా చెప్పినా కానీ ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నేను స్ట్రాంగే, నాకేం కాదు, వాళ్ళు ఏం చెప్పినా సరే అని. ఒక్కొక్కసారి మనం తప్పుగా వాళ్ళు చెప్పిందంతా వింటూ ఉంటాం. వాళ్ళు ఏవో ఒకటి వాక్యాలు చెప్తూ ఉంటారు మీ యొక్క శ్రద్ధని భగవంతుడి పైన అణిచివేయడానికి, వాళ్ళ స్వార్థం కోసం. ఇప్పుడు చాలా మంది ఒక విధంగా చెప్తాను, మీరు భక్తులు అవగానే కొంతమంది రిలేటివ్స్, కొంతమంది ఫ్రెండ్స్ కి భయం వేస్తుంది. వాళ్ళు వెంటనే మిమ్మల్ని, మీరు చాలా స్ట్రాంగ్ గా బాగా భక్తి చేసుకుంటుంటే వాళ్ళ భయం అనమాట. రైట్? వాళ్ళ భయం ఏంటి? బేసికల్లీ వీడు నాకు దూరం అయిపోతాడు, వీళ్ళు నాకు దూరం అయిపోతారు, అంటే వీడి నుంచి ఈమె నుంచి నాకు కలిగే లాభాలన్నీ ఇప్పుడు నాకు రావు, దొరకవు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్, వాళ్ళ అసలైన ఆనందం ఏంటంటే మీతో కలిసి తాగడం, లేకపోతే మీతో కలిసి సినిమాలకు తిరగడం, లేకపోతే మీతో కలిసి అది మాంసాహారం తినడం. ఇది వాళ్ళ చేసుకునే ఆనందం అనమాట, ఉత్సవం. ఇది ఫ్రెండ్షిప్, లేకపోతే ఇదే వాళ్ళ మెయిన్ సంబంధం మీతో పాటు. ఇప్పుడు మీరు సడన్ గా భక్తులు అయిపోయారు అనుకోండి, వాళ్ళ భయం ఏంటి, అరే ఇంకా ఇప్పుడు వీడు తాగడు, వీళ్ళు మాంసం కూడా తినడు, మనతో పాటు తిరగడు, ఇంకా మనతో పాటు ఎంజాయ్ చేయడానికి వీడు ఉండడు. ఇంకా మీరు ఒకవేళ మంచి ధనవంతులైతే మీరే స్పాన్సర్ చేస్తే అన్నిటికీ ఖర్చులకి, అమ్మో ఇప్పుడు మనకి ఇంకా డబ్బులు ఇచ్చేవాడు కూడా లేడు దీనికి ఎంజాయ్ చేయడానికి. కాబట్టి వాళ్ళ భయం ఏంటంటే మనకు లాస్, ఇది పెద్ద లాస్. కాబట్టి ఏదో ఒకటి చెప్పి వీడిని కన్విన్స్ చేయాలి, ఇది కరెక్ట్ కాదు, ఇస్కాన్ మంచిది కాదు, ఈ భక్తి మంచిది కాదు, ఈ ప్రాసెస్ అంతా వేస్ట్, ఇప్పుడు చేయకూడదు, ఇవన్నీ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాల్సింది. ఇప్పుడు అలా ఏదో ఒకటి నెగిటివ్ గా మీకు చెప్పడానికి ప్రయత్నిస్తారు. అలా నెగిటివ్ గా చాలా అందరూ చేయరు, కొంతమంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ డెఫినెట్ గా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే నన్ను కూడా లేకపోతే అలాగే మార్చేస్తారేమో, నేను ఇప్పుడు ఎంజాయ్ చేసేది నాది కూడా, నేను ఇప్పుడు ఎలాగైతే ఎంజాయ్ చేస్తున్నానో ఎంజాయ్ చేయలేకపోతానేమో అని భయం అనమాట. సో అలా వాళ్ళు చేస్తూ ఉంటారు కొంతమంది. ఎలాగైనా సరే మీకు 2 రకాలు చెప్తాను. ఇప్పుడు మంత్ర వాళ్ళు, ఒకటి బయట వాళ్ళు ఉండొచ్చు, బయట ఇలాంటి ఫ్రెండ్స్, రిలేటివ్స్, వాళ్ళైతే డివోటీస్ కాదు, అలాంటి వాళ్ళు ఇలా మంత్ర వంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకి అసలు నిజంగా భక్తి గురించి ఏం తెలియదు, అందులో ఉండే ఆనందము, దాని యొక్క ప్రాముఖ్యత ఏం తెలియదు. వాళ్ళు ఓన్లీ వాళ్ళ స్వార్థం, మా ఎంజాయ్మెంట్ మిస్ అయిపోతుంది, మా ఎంజాయ్మెంట్ లో ఏదో లోపం జరుగుతుంది అనేసి వాళ్ళు
మీకు ఇలా చేస్తారనమాట. ఎలాగైనా సరే ఈ వ్యక్తిని మనము భక్తిలోంచి దూరంగా చేయాలి. ఈ వ్యక్తిని ఈ లేకపోతే ఇస్కాన్ కదా చేసేది, భక్తిగా ఇలా భక్తుడిగా తయారు చేసింది ఇస్కాన్ కదా, ఇస్కాన్కి ఎలాగైనా వ్యతిరేకంగా చేయాలి అని చాలా మంది ఇస్కాన్కి వ్యతిరేకంగా మీకు కొన్ని వీడియోలు చూపిస్తారు, లేకపోతే విషయాలు చెప్తారు, న్యూస్ చెప్తారు. చూడు నువ్వు ఇస్కాన్కి వెళ్తున్నావు, ఇస్కాన్ ఇలాంటిది, లేకపోతే చూడు ఈ భక్తులు ఇస్కాన్ భక్తులు ఇలాంటి వారు, ఇలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తున్నారు, ఇది తప్పు, అలా ఏదో ఒకటి మీకు చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. మన ఫెయిత్, మన శ్రద్ధ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కానీ ఈ అసత్సంగం ఒకవేళ మనం చేస్తూ ఉంటే గ్రాడ్యువల్ గా మన ఫెయిత్ అనేది ఏదో ఒక రోజు వీక్ అయిపోతుంది ఏదో ఒక పాయింట్ లో. అందుకని చాలా డేంజరస్ అన్నమాట ఇది అభక్తులకి, అందుకే దూరంగా ఉండాలి. ఇది ఒకటి మనము స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకైతే ఇది ఈ జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. కానీ ఎవరైతే చాలా సీరియస్ డివోటీ అయిపోయారు, ఇక్కడ చాలా మంది సీరియస్ డివోటీస్ ఉన్నారు, సో వాళ్ళకి ఇది పెద్ద సమస్య, అర్థం చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఇలాంటివి చూడగానే అర్థం చేసుకుంటారు. ఇలా ఎన్నో చూసారు ఆల్రెడీ, ఇప్పుడు మీరు ఎన్నో ఏళ్ళ నుంచి భక్తి చేసుకుంటున్నారు కాబట్టి ఎంతో మంది ఎన్నో మాట్లాడినారు, ఇవన్నీ విన్నారు మీరు. ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఏదైనా చెప్పినా పట్టించుకోరు మీరు, అది ఈజీ మీకు అర్థం చేసుకోవడం, వాళ్ళని అవాయిడ్ చేయడం కూడా ఈజీ. ఇప్పుడు మీరు ఎక్కువ ఆల్రెడీ వాళ్ళకి సాంగత్యం చేయట్లేదు కూడా, అది అయిపోయింది. ఇంకొక నెక్స్ట్ కేటగిరీ మంతర వంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే భక్తుల్లో కూడా ఉంటారు కొంతమంది. ఇప్పుడు అందరు కనిష్ట భక్తులు, అందరు శుద్ధ భక్తులు కాదు కాబట్టి మళ్ళీ ఇలాంటి అసూయ, ఈర్ష ఇవన్నీ ఇంకా భక్తుల్లో కూడా ఉంటాయి. స్వార్థం ఇలాంటివి ఇంకా సంపూర్ణంగా పోలేదు కనుక అలా కొంతమంది భక్తులు కూడా చూస్తారు. మళ్ళీ ఇలాంటి మెంటాలిటీ తీసుకొని ఉన్న వాళ్ళు చూస్తారనగా, అరే ఈ భక్తుడు పట్ల ఈయనకి ఇంత శ్రద్ధ ఉంది, అందుకనే నాకు లాస్ అవుతుంది, లేకపోతే ఏదో ఒక స్వార్థంతో అలా ఒక భక్తుడిని కించపరచడానికో, లేకపోతే ఒకరు భక్తి బాగా చేసుకుంటే చూసి ఓర్చుకోలేకో, ఏదో ఒక విధంగా వీళ్ళు మంత్ర లాంటి వాళ్ళు మన చుట్టుపక్కల ఒక్కొక్కసారి భక్తుల రూపంలో కూడా ఉంటారు. అందుకనే అసోసియేషన్ చేసేటప్పుడు, భక్తులతో సాంగత్యం చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఒక్కొక్క భక్తులు ఒక్కొక్క రకంగా ఉంటారు కాబట్టి మనము శుద్ధ భక్తి యొక్క ప్రిన్సిపల్స్ మనకు తెలుసు, అవునా, ఒక మంచి భక్తుల యొక్క లక్షణాలు ఏంటో మనకు తెలుసు. సో అందుకే మేము భాగవతం భగవద్గీతలో చదివాము ఎన్నో చోట్ల. మంచి భక్తులు వైష్ణవుల యొక్క లక్షణాలు ఏంటి, గుణాలు ఏంటి, వైష్ణవుల యొక్క గుణాలు ఉంటాయి. సో అలాంటి గుణాలు చూసి మనం అలా గుణాలు ఉన్న వాళ్ళు, వైష్ణవ లక్షణాలు ఉన్న వారితో సాంగత్యం చేస్తే అది మనకు చాలా మంచిది అన్నమాట. రైట్. అలా ఒకవేళ ఎవరైనా వైష్ణవుల్ని నిందిస్తున్నారు, భగవంతుడిని నిందిస్తున్నారు, లేకపోతే ఏదో ఆశించి భక్తి చేస్తున్నారు, రైట్, అలాంటి వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలన్నమాట. స్వార్థంతో జీవించే వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. అలా వైష్ణవుల్ని నిందిస్తే మాత్రం మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు మంత్ర వంటి కేటగిరీ వాళ్ళు. సో వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అని మనం జాగ్రత్త పడాలన్నమాట. సో బేసికలీ ఇప్పుడు మంత్ర ఏం చెప్తుందంటే, ఈ యొక్క ఇప్పుడు దశరథుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది కదా, అంటే దశరథుడు నిన్ను మోసం చేశాడు అని చెప్తుంది బేసికల్ కైకేయికి. ఇంకేమంటుందంటే శత్రుపతి, నువ్వు శత్రువునే పతి, నీ శత్రువే నీ పతి, అంటే నీ యొక్క భర్తనే నీ యొక్క శత్రువు. అలాంటి శత్రువుని నువ్వు ఆలింగనం చేసుకొని ప్రేమించావు. ఎలాంటి పని చేసావంటే, నువ్వు విషపూరితమైన చిన్న సర్పాన్ని ఎలాగైతే ఒళ్ళో తీసుకొని నువ్వు కౌగిలించుకుంటావు, అలా నీ భర్తను కౌగిలించుకున్నావు. అప్పుడు ఇప్పుడు విషపూరితమైన సర్పం ఏం చేస్తుంది, నేను కాటేస్తుంది కదా, ఎప్పుడో సడన్ గా కాటేస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. నువ్వేం చేస్తావు, ఇన్ని రోజులు ప్రేమించిన ఎవరిని, ఎటువంటి శత్రువు ఉన్నాయంటే ఒక పాముని కౌగిలించుకున్నట్టు కౌగిలించుకున్నావు, ఆయన ఇప్పుడు నేను కాటేస్తున్నావు. సో అలా చెప్తుంది అనమాట బేసికల్లీ. అంటే ఈ యొక్క నువ్వు మాత్రం ఎంతో చక్కగా ప్రేమించావు దశరథుడిని, కానీ దశరథుని మాత్రం నేను ప్రేమించట్లేదు, అవునా, కాకపోతే ఆయన నీకు మాత్రం విషం పెడుతున్నాడు, నేను చంపేస్తున్నాడు, ఒక విధంగా చెప్పాలండి, నేను మోసం చేస్తున్నాడు, రైట్. సో ఇక్కడ బేసికల్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉందన్నమాట. ఇక్కడ బేసికలీ కైకేయికి చెప్పదలుచుకుంది ఏంటంటే మంత్ర, ఈ విధంగా నువ్వు నీ యొక్క భర్త ఎంత క్రూరుడో, ఆయన హృదయం ఎంత క్రూరంగా ఉందో అది నువ్వు ఎప్పుడు గుర్తించలేదు. ఆయన నమ్మావు, నమ్మి మోసపోయావు, రైట్. ఈ విధంగా నువ్వు ఒక పాముని ఒళ్ళో పెట్టుకున్నట్టు ఆయన పెట్టుకున్నావు నీ ఒళ్ళో. ఇప్పుడు బేసికల్ ఏంటంటే ఆయన నిన్ను మోసం చేశాడు. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకు ఆచార్యులు చెప్తున్నారు, ఏమంటే మేకింగ్ గుడ్ వైఫ్స్ డిస్టర్బ్ దేర్ జెన్యూన్లీ లవింగ్ హస్బెండ్స్ ఈస్ నాట్ ఎ మోడర్న్ ఫెనామినా. అంటే ఒక్కొక్కసారి మనం చూస్తాం కదా, భార్యాభర్తలు చాలా బాగా ఉన్నారు, అంటే మంచి భార్యాభర్తలు అనమాట, భార్యకి భర్త పైన, భర్తకి భార్య పైన మంచి నమ్మకంతో ఉన్నారు. అలాంటి వారిని చూసి కొంతమంది ఓర్చుకోలేక
ఏదో ఒకటి చెప్తారనమాట. చెప్పి వాళ్ళని విడదీయడానికి ట్రై చేస్తారు వాళ్ళు ఆనందంగా ఉంటే. సో ఇలాంటిది ఇది కొత్తదేం కాదు, ఆ కాలం నుంచే చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు కైకేయి దశరథుడి మధ్యలో ఏం లేదు, వాళ్ళిద్దరికి మంచిగానే సంబంధం ఉంది, మంచి ప్రేమపూర్వకమైన సంబంధం ఉంది. కానీ కైకేయి ఏం చేస్తుంది, మంత్ర ఏం చేస్తుంది, వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేకున్నా కానీ చిచ్చు పెడుతుంది అనమాట. రైట్. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, అలా భర్తకి భార్య పైన నమ్మకం పోయే విధంగా మాట్లాడడం, లేకపోతే భర్తకి భార్య పైన నమ్మకం పోయే విధంగా మాట్లాడడం, ఇలా ఇప్పుడు చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఏమీ కీడు జరగలేదు, భవిష్యత్తులో కీడు జరగబోతుందేమో అని వాళ్ళు ఊహించుకొని దాని కారణంగా ఇప్పుడు వీళ్ళని మంచి చేయాలి, ఆ కీడు భవిష్యత్తులో జరిగే కీడు నుంచి వీళ్ళని కాపాడాలి అని ఊహించుకొని ఈ విధంగా వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే అసలు ఇలాంటి కీడు ఏం లేదు ఇక్కడ. In today's world, it has even led to the collapse of very institution of marriage. సో ఇవాళ కాలంలో అందుకనే పెళ్ళిళ్ళు నిలవట్లేదు, ఒకరిపైన ఒకరికి నమ్మకం లేదు. సో రామాయణం, faithful readers of Sri Ramayana can learn why and how family should not be broken. సో ఇలా మంత్ర నుంచి జాగ్రత్తగా ఉండాలి, మంత్ర వంటి వాళ్ళ నుంచి. Since the participation in the culture of marriage and family life inevitably forces one to give up one's selfishness, which is essential to become sufficiently self-disciplined. So basically ఈ యొక్క వివాహం ద్వారా, ఒక పరివారం ద్వారా యాక్చువల్ ఏంటంటే ఒక వ్యక్తి తన యొక్క స్వార్థాన్ని త్యాగం చేయాల్సిందే. ఒకవేళ మంచి పరివారం, మంచి భర్తగా, మంచి భార్యగా ఉండాలంటే తన యొక్క స్వార్థపూరితమైన ఆలోచనని, లేకపోతే ఆ స్వార్థాన్ని త్యాగం చేయాల్సింది, సెల్ఫిష్నెస్ ని త్యాగం చేయాల్సింది. లేకపోతే మంచి ఫ్యామిలీ మెంబర్ కానీ, మంచి భర్త కానీ, మంచి భార్య కానీ అవ్వలేదు. ఇది మ్యారేజ్ అంటే, ఇప్పుడు మ్యారేజ్ అవ్వలేదు అనుకోండి, అది ఇంకో విషయం. కానీ మ్యారేజ్ అయితే మాత్రం ఈ యొక్క స్వార్థాన్ని వదులుకోవాలి, అప్పుడే మంచి పరివారంగా ఉండగలరు. సో అలా స్వార్థాన్ని వదిలే సెల్ఫిష్నెస్ ని త్యాగం చేసినప్పుడే మనం డిసిప్లిన్ అవుతాం. డిసిప్లిన్ అయ్యి తర్వాత జ్ఞానం కానీ, భక్తి మార్గం కానీ, ఏ కర్మ మార్గం, కర్మయో ఏదైనా సరే సరిగ్గా చేయగలడానికి అది హెల్ప్ అవుతుంది మనకి. సో స్టబర్న్ సెల్ఫిష్నెస్ ఈజ్ అబ్సల్యూట్లీ incompatible with Vedic dharma, irrespective of whether one is hankering to attain dharma, artha, kama, moksha or భగవత్ ప్రేమ. మీరు ఏది సాధించాలనుకున్నా స్వార్థం అనేది మిమ్మల్ని అడ్డుకుంటుంది. మీరు ఎప్పటివరకైతే స్వార్థపరులో, అప్పటి వరకు నేను అంటే భక్తుల గురించి అనట్లేదు, అభక్తులు మామూలుగా స్వార్థపరులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఎందులో కూడా సక్సెస్ఫుల్ అవ్వలేరు అనమాట. వాళ్ళు ధర్మార్థ కామ మోక్షానికి ప్రయత్నించినా, లేకపోతే భగవత్ ప్రేమకు ప్రయత్నించినా వాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ అవ్వలేరు అందులో. రైట్. సో ఎందుకంటే స్వార్థం అనేది మన వైదిక ధర్మానికి విరుద్ధం. ఎందుకంటే మంతర ఇదంతా ఎందుకు చేస్తుంది, తన స్వార్థం కోసం. ఇదే విషయం అర్థం చేసుకోవాలి. ఆమె ఏమనుకుంటుంది, కైకేయి కూడా తనలాగే స్వార్థపరురాలు అనుకుంటుంది, లేకపోతే అలాగే మార్చాలనుకుంటుంది కైకేయిని కూడా. సో ఆ బేసిస్ మీద ఇవన్నీ మాట్లాడుతుంది అనమాట. సో ఇలాంటి స్వార్థపరులు చేసే పనులు అనమాట బేసికలీ. ఇప్పుడు ఏమంటుందంటే, చూడు, నీ భర్త అయిన దశరథుడు ఇప్పుడు నిన్ను, నీ కొడుకుని దూరంగా ఉంచాడు ఈ సమయంలో అంటుంది అనమాట. ఎలాగైతే ఒక పామునో లేకపోతే ఒక శత్రువునో మనం దూరంగా ఉంచుతామో, అలాగే ఈ దశరథుడు ఈ రోజు నిన్ను దూరంగా ఉంచాడు, నిన్ను, నీ కొడుకుని. నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కానీ మై డియర్ గర్ల్ హూ ఆల్వేస్ డిజర్వ్స్ టు బి హ్యాపీ, యు అండ్ యువర్ పీపుల్ హావ్ బీన్ డిస్ట్రాయిడ్. ఈ యొక్క దశరథుడు నిన్ను ఇప్పుడు నాశనం చేసేస్తున్నాడు, నిన్ను, నీ వాళ్ళని. ఇలా రాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేసి ఈ ప్రయత్నం ద్వారా, ఈ చేయడం ద్వారా నిన్ను, నీ వాళ్ళని నాశనం చేసేస్తున్నాడు. సో రాముడికి యువరాజుగా పట్టాభిషేకం జరిగితే నువ్వు, నీ వాళ్ళు నాశనం అయిపోతారు అని చెప్తుంది అనమాట. కానీ యాక్చువల్ ఇప్పుడు ఏమంటే దశరథుడి గురించి ఎంత నెగిటివ్ గా చెప్పగలుగుతుందో, నెగిటివ్ గా చిత్రీకరిస్తుంది అంటే దశరథుడిని ఇప్పుడు రాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేసి నిన్ను, నీ వాళ్ళని మోసం చేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు అని చెప్తుంది. కానీ యాక్చువల్లీ దశరథుడు ఎప్పుడు కూడా కైకేయిని అలా దూరం ఉంచి
లేకపోతే నాశనం చేయాలని ఆయన ఎప్పుడు ఊహించలేదు. ఆయన కైకే కాదు, ఏ భార్య పట్ల కూడా దశరథుడు అలా వ్యవహరించలేదు. అందరినీ బాగా చూసుకున్నాడు అనమాట దశరథుడు. అది యాక్చువల్ హిస్టరీ. సో ఇప్పుడు ఏమంటుందంటే కైకేయి, డూ గుడ్ టు యువర్ సెల్ఫ్ క్విక్లీ. ఇప్పుడు వెంటనే ఇది సరైన సమయం, ఇప్పుడే నువ్వు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. వెంటనే నువ్వు మంచి, ఇప్పుడు నీకు మంచి జరగాలంటే, నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ఫస్ట్ ఏమంటుందంటే, పుత్రం ఆత్మానం మాం. ఒకవేళ నీ పుత్రుడిని రక్షించుకోవాలన్నా, నిన్ను నువ్వు రక్షించుకోవాలన్నా, నన్ను రక్షించాలన్నా వెంటనే నువ్వు ఒక మంచి పని చేయాలి, వెంటనే ఒక పని చేయాలి. సో బేసికలీ ఈ విధంగా ఫస్ట్ తన వీక్నెస్ ఏంటంటే, కైకేయి ప్రతి మాతకి వీక్నెస్ ఉంటుంది. ఒకటి, తన పుత్రుడి పట్ల ఎక్కువ వాత్సల్యం ఉంటుంది, ఇష్టం ఉంటుంది. పుత్రుడు అంటే చాలా ఇష్టం ఉంటుంది మాతకి. సో ఆమె ఫస్ట్ అంటుంది, నీ పుత్రుడిని నువ్వు రక్షించుకోవాలన్నా, నిన్ను నువ్వు రక్షించుకోవాలన్నా, నన్ను రక్షించాలన్నా నువ్వు వెంటనే ఒక ఇమీడియట్ గా దాని యాక్షన్ తీసుకోవాలి. ఇలా కూర్చొని పడుకుంటే సరిపోదు. సో ఇంత మంతర చెప్పినా కానీ ఇప్పుడు మామూలుగా ఎవరికైనా కానీ కొంచెం ఎఫెక్ట్ అవుతుంది, కానీ కైకేయి ఇప్పటివరకు ఎఫెక్ట్ అవ్వలేదు. యాక్చువల్లీ కైకేయి మాత్రం మంత్ర చెప్పిన ఫస్ట్ వాక్యం ఉంది కదా, ఇలా రాముడు యువరాజు పట్టాభిషేకం చేస్తాడు వినగానే కైకేయి చాలా ఆనందపడ్డది. ఇంకా దీని తర్వాత మంత్ర చెప్తుంది, కానీ కైకేయి అంత పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు మంత్ర మాటల్ని. ఇప్పటి వరకు కూడా ఏదో చెప్తుంది, కానీ అవి లోపలికి వెళ్ళిపోయాయి. అర్థమవుతుందా? అవి యాక్ట్ చేయలేదు. అంటే ఆల్రెడీ విషయం లోపలికి వెళ్ళిందని ఇంకా యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే అది ఇంకా సరే, ఇంకా 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 కావాలి విషయం. అందుకనే ఇక్కడ చేసిన తప్ప అదే అనమాట. కైకేయి వద్దనకుండా వింటూ ఉంది. కానీ అయినా కైకేయి ఎంత మంచిది అంటే, వెంటనే కైకేయి మాత్రం ఒకటే ఆమెకు మైండ్ లో ఫస్ట్ తగిలింది ఏంటంటే, రాముడికి యువరాజుగా పట్టాభిషేకం జరుగుతుంది. ఆమె ఆనందంతోనే కైకేయి పట్ల కైకేయి ఎంతో ఆనందంతో వెంటనే ఇంత చెప్పిన తర్వాత కూడా మంతర కైకేయి మాత్రం ఆనందంతో ఆమె మెడలో ఉన్న హారాన్ని తీసుకొని మంతరాకి ఇచ్చేసి, ఎంత శుభవార్త చెప్పావు నాకు, నువ్వు ఈ యొక్క హారాన్ని తీసుకో అనేసి ఈ విధంగా ఆనందంతో హారాన్ని మంతరాకి ఇచ్చేసింది, ఆమె మెడలో ఉన్న హారాన్ని. ఈ విధంగా కైకేయి మంతరకు హారాన్ని ఇచ్చి కైకేయి ఏమన్నదంటే, మంతరా నువ్వేం ఆమెకి ఇన్ని మాటలు అన్నది కదా, ఈ మాటలన్నీ పట్టించుకోలేదు. ఆమె ఒక్కటే మాట విన్నది, నువ్వు ఎంత మంచి శుభవార్త నాకు చెప్పావు, నాకు చాలా ఆనందం ఉంది విని. రాముడికి యువరాజుకు పట్టాభిషేకం చేస్తారని చెప్తున్నావు కదా, ఎంతో శుభవార్త ఇచ్చావు, అందుకే నీకు ఈ హారాన్ని ఇస్తున్నావు. ఇంకా ఇంత శుభవార్త ఇచ్చావే, ఇంకేం చేయాలి నీకు నేను చెప్పు అని మంతరాన్ని అడుగుతుంది. అంటే అసలు ఆమె ఫుల్ ఆనందంగా ఉందన్నమాట ఇంత చెప్పిన తర్వాత కూడా. సో ఇప్పుడు మంతరాకి అర్థం కావట్లేదు, ఏంటి నేను ఇంత చెప్పాను అసలు. ఆమె ఆలోచిస్తుంది. సో కైకేయి అనుకుంది, ఇలా మంత్ర ఇన్ని అంటే మంత్ర ఇంత చెప్పింది, నేను దుఃఖిస్తాను, ఇలా రాముడు పట్టాభిషేకం అవుతే నేను బాధపడతాను అనుకో, నాకు ఇలా అంటుంది అంటే. ఇప్పుడు కైకేయి ఆలోచిస్తుంది, మంత్ర ఎందుకు ఇలా అనేది. మేబీ మంత్ర అనుకుంటున్నట్టుంది, నాకు రాముడి పట్ల కూడా అంత ప్రేమ, రాముడు అంటే కౌశల్య పుత్రుడు, నా పుత్రుడు కాదు, రాముడి పట్ల నాకు అంత ప్రేమ ఎలా ఉంది అని అనుకోవచ్చు ఈ మంత్ర. కాబట్టి ఇంత ప్రేమ ఎందుకు అని అనుకోవచ్చు. అందుకే నేను వెంటనే ఇలా ఇప్పుడు రాముడిని భరతుడిని సపరేట్ చేసి మాట్లాడింది కదా కైకేయి. సో సారీ మంతర. అందుకే కైకేయి మంతరతో ఏమంటుందంటే, రామేవా భరతేవాహం విశేషం నోపలక్షయే. అంటే ఏమంటుందంటే, రాముడు గాని భరతుడు గాని ఇద్దరిలో నాకు తేడా లేదు. తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామం అభిషేక్షతి. సో ఇక్కడ ఏమంటుందంటే, అందుకనే నాకు అసలు రాముడు భరతుడి మధ్యలో తేడానే లేదు. కాబట్టి ఒకవేళ దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తే యువరాజుగా నాకు చాలా ఆనందం అని చెప్పేస్తుంది. నాకు ఇద్దరిలో తేడానే లేదు. ఇంకా చెప్పాలంటే క్లియర్ గా చెప్తుంది, ఏమంటే నువ్వు అందుకనే నేను అడుగుతున్నాను, నీకు హారం అయితే నేను ఇచ్చేసాను, ఇంకా నీకు ఏం కావాలో కోరుకో, నేను ఇవ్వాలనుకుంటాను నీకేమైనా గిఫ్ట్. ఎందుకంటే నువ్వు నాకు ఇచ్చిన ఈ న్యూస్ ఎంత శుభవార్త అంటే, రాముడికి ఇలా పట్టాభిషేకం జరిగిపోతుంది అనే శుభవార్త ఎంత శుభవార్త అంటే నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే,
నీకు ఇంకో వరం ఇవ్వాలనుకున్నాను, ఇంకోటి ఏమైనా కావాలంటే కోరుకో, నేను ఇచ్చేస్తాను అనేసి కైకేయి అంటుంది. సో బేసికలీ కైకేయికి చాలా హ్యాపీ అనమాట విని. సో ఇది కైకేయి యొక్క స్టేట్. మంతర ఇది ఫస్ట్ డోస్ ఇచ్చింది అనమాట. ఫస్ట్ డోస్ అసలు పనిచేయలేదు ఆల్మోస్ట్ కైకేయి పైన. ఓకే, ముఖ్యంగా ఈ డోస్ లో దశరథుడిని నెగిటివ్ గా చూపించింది, అతను మోసం చేస్తున్నాడు. ఇంకా కొంచెం అలా రాముడు, కౌశల్య లేకపోతే భరతుడి గురించి టచ్ చేసింది టాపిక్, కానీ వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడలేదు. ఎక్కువగా ఆమె దశరథుడి గురించి నెగిటివ్ గా చెప్పింది, కానీ అది ఎక్కువ పనిచేయలేదు ఆమెకి. ఆ పాయింట్ అంతగా స్ట్రైక్ అవ్వలేదు, అంటే ఆ విషయం అంతా పనిచేయలేదు. సో నెక్స్ట్ మంతర మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తుంది అనేది మనం నెక్స్ట్ చాప్టర్ లో ఉంది. యాక్చువల్లీ ఇక్కడ ఒక చాప్టర్ అయిపోతుంది దీని మీద. సో నెక్స్ట్ చాప్టర్ మనం నెక్స్ట్ మంతర మళ్ళీ ఏం చేసి కన్విన్స్ చేస్తుంది కైకేయిని, అది నెక్స్ట్ చాప్టర్ లో ఉంది. అది నేను రేపు చర్చించుకుంటాను. ఈరోజు ఆల్మోస్ట్ టైం అయిపోయింది, సో ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే డీటెయిల్ గా వెళ్తున్నాం అంతే. ధన్యవాదాలు. హరే కృష్ణ.